దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి పురుచి తలైవి జయలలితకు సంబంధించిన ఆసక్తికర అంశాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. డీహైడ్రేషన్ జ్వరంతో చెన్నై అపోలోలో చేరిన ఆమె తర్వాతి కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురి కావటం, ఆపై వరుసగా ఒకటి తర్వాత ఒకటిగా వచ్చిపడిన ఆరోగ్య సమస్యలతో ఆమె ఉక్కిరి బిక్కిరిగా అయినట్టు చెబుతారు. ఆమెను రక్షించేందుకు అత్యుత్తమ వైద్యుల్ని రప్పించి వైద్యం చేయించిన 74 రోజుల పోరాటం తర్వాత ఆమె మృత్యు ఒడిలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో ఉన్న 74 రోజుల్లో ఆమె ఎక్కువ రోజులు ఐసీయూలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎలా ఉన్నారు, వైద్యులతో నర్సులతో ఆమె ఎలా వ్యవహరించేవారు, ఇలాంటి ఆసక్తికర అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అపోలో ఆసుపత్రి వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతారెడ్డి చెప్పిన మాటలనే తీసుకుంటే నిజమా అని అనిపించక మానదు. ఎందుకంటే తీవ్ర అనారోగ్యంతో ఉన్న అమ్మ ఐసీయూలో ఉన్నప్పుడు వైద్యులతో నర్సులతో సరదాగా మాట్లాడేవారని, జోకులు వేసేవారని చెప్పుకొచ్చారు. ఆమెలో హాస్య చిత్రత ఎక్కువే ఉందని, విపరీతంగా జోకులు వేసేవారని, ఆమె వేసే జోకులకు నర్సులు పెద్దగా నవ్వేసేవారట. ఆమె ఎంతో మంచి సహృదయరాలుగా. ప్రీతారెడ్డి చెప్పిన మాటలు వింటే విస్మయం చెందాల్సిందే. ఎందుకంటే పలుకే బంగారమా అన్నట్లుగా ఉంటూ ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆమెలో ఇలాంటి కోణం కూడా ఒకటి ఉందని బయటి ప్రపంచానికి చాలా తక్కువే తెలుసు. ఆమెకు వైద్యం చేసే వైద్యులు తీవ్ర ఒత్తిడికి గురి అయ్యేవారని, లక్షలాది మంది ఆకాంక్షను నెరవేర్చాలన్న ఆరాటంలో పనిచేసినట్టు ఆమె వెల్లడించారు. జయలలిత లేరన్న విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రిలోని నర్సులంతా బోరున విలపించారని ప్రీతారెడ్డి చెప్పారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో తనకు వైద్యం చేస్తున్న వారి పట్ల అమ్మ వ్యవహరించిన తీరు గురించి వింటున్న కొద్దీ ఆమెపై అభిమానం మరింత పెరగటం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.